రైట్ రైట్ మనము మల్లీశ్వర్ గారితో మాట్లాడదాం. మనతో మల్లీశ్వర్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి మల్లీశ్వర్ గారు నమస్తే అండి. మల్లీశ్వర్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. ఎస్ నమస్తే అండి. మల్లీశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఒక మాజీ ఐఏఎస్ అధికారి పిటిషన్ వేయడాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదా అంటే మీరేం చెప్తారు? సార్, పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి నార్మల్ పర్సన్, నార్మల్ హీరో అనుకోండి సార్. ఎవరు సినిమాలు చేయొద్దు, మీరు యాక్ట్ చేయొద్దు అని చెప్పేటువంటి అవసరము మనకు లేదు, ఆ హక్కు కూడా మనకు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక అత్యున్నతమైనటువంటి పదవి, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ గారు విజయ్ కుమార్ గారు వేశారు అని అంటే దేనికి వేశారు? ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వెహికల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీని కానీ ఆయన ఇష్టాసారంగా ఆయన యూటిలైజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆయన కోర్టులో రిట్ వేయడం జరిగింది. అది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి డెఫినెట్గా సానుకూలంగానే వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి థింగ్ కాబట్టి ఏ విధంగా స్పందించాలి, ఎలా స్పందించాలి అని అనేది. అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు సార్, ఇప్పుడు అలా హీరోయిన్ వీరమల్లు హీరోయిన్ని ఎయిర్పోర్ట్ వరకు ఎవరి కారులో దించారు సార్? ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే వెయ్యండి, తెలుస్తుంది. ఆ కార్ ఎవరిది, ఆ నెంబర్ ఎవరిది, గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఆయన ఇచ్చిన పంపించిన కారే. గవర్నమెంట్ ఆయనకి ఏవైతే ఆయనకి అప్లికబుల్ చేసేటువంటి ఇచ్చినటువంటి కార్లలో నుంచి ఆవిడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మీ సొంత సినిమా కోసం మీరు కొత్తగా జీవో వేసి ఆ జీవోకి 600 రూపాయలు టికెట్లు పెంచుకోవడం అదంతా ఆయన స్వలాభం కాదా సార్? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక్కదానికి పెంచుకున్నారా? ఇప్పుడైతే అదే చేశారు. ఇప్పుడు వాళ్ళు 15 నెలల కాలంలో వచ్చి 15 నెలలు అవుతుంటే బోల్డ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఏ సినిమాకి జీవో వేయలేదు? మరి మీరు నటించినటువంటి సినిమాకి జీవో వేసుకున్నారు. కమర్షియల్ సినిమాలు హీరోలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కూడా అందరికీ ఇస్తున్నారు కదా. కమర్షియల్ సినిమా అంటే కాదండి, అంతకు మించి యాక్ట్ చేసినటువంటి, కలెక్ట్ చేసినటువంటి సినిమా హీరోలు, సినిమా మూవీస్ చాలా వచ్చాయి 15 నెలల్లో. మీ ఒక్కరికే మీరు కమర్షియల్ హీరో పవన్ కళ్యాణ్ అనుకుంటే అయిపోదు కదా. ఆయనే చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ కానీ మహేష్ కానీ ఇలా పెద్ద పెద్ద హీరోలు యాక్ట్ చేసినంతగా నా సినిమాలు ఆడకపోవచ్చు అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. ఇంకా ఆయన కమర్షియల్ హీరో ఏంటి? ఆయన ఒప్పుకున్నారు కదా. ఆయన కంటిన్యూస్ గా 9-10 అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి, ఆయన ఒప్పుకున్నారు. హీరోనో కాదో అట్టర్ ఫ్లాప్ మూవీస్ అది వాళ్ళకి వదిలేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే వైసీపీ పార్టీకి వచ్చి నొప్పి. వైసీపీ పార్టీకి నొప్పి రాదండి, రాష్ట్ర ప్రజలకి నొప్పి వస్తుంది. ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేశారో అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలకి నొప్పి వస్తుంది. అక్కడ ఆల్రెడీ చాలా నొప్పులు వస్తున్నాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లా. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏం జరుగుతుందో తెలీదు. ఆయన సొంత నియోజకవర్గంలో బాలికల్ని మర్డర్లు చేసినా, రేప్ చేసినా ఆయనకు తెలియట్లేదు. దళితుల్ని బహిష్కరిస్తున్నా తెలియట్లేదు. ఆయన పాపం ఆయన సైన్ కూడా డిజిటల్ సైన్ అక్కడ ఉన్నటువంటి పిఏకో ఎవరికో ఇచ్చి వెళ్ళిపోయి ఆయన షూటింగ్లు చేసుకుంటున్నారు. అది ఇబ్బంది. నాట్ ఓన్లీ రాష్ట్ర ప్రజలకి కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన ఇచ్చినటువంటి టైము, కేటాయించినటువంటి టైం ఆయన కేటాయించాలి. ఎక్కడ వెళ్ళిపోయి మేము షూటింగ్లలో ఉంటాము, షూటింగ్ లో చేస్తాము అని అంటే నియోజకవర్గానికి అన్ని కేటాయిస్తున్నారా? 100% అండి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేరా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆయన కాసుకొని అక్కడ మీరే అంటారు కదా, తాడేపల్లి ప్యాలెస్ వదిలి వెళ్ళలేదు అని చెప్తున్నారు కదా. రాష్ట్రం మొత్తాన్ని ఎందుకు ఆయన తిరగలేకపోయారు? గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఎందుకు సరిగ్గా పాలించలేకపోయారు? ఒక నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి, మీరు నాతో 1-to-1 డిబేట్ చేస్తాను అని అంటే ఎలాగవుతుందండి? మీరు అడిగిన ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ వేసినటువంటి కేసు ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఆయనకి ఆయన చేస్తుంది తప్ప కరెక్టా అంటే, అధికార దుర్వినియోగం చేస్తే ఏ ఎమ్మెల్యే చేసినా కూడా తప్పే, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే చేసినా కూడా తప్పే. అధికార దుర్వినియోగం మనం ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. వీలైతే ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి కారు, వెహికల్స్ అవన్నీ చెక్ చేయండి. రైట్ దీని గురించి మరింత మాట్లాడదాం. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనసేన నేత సుజాత కాజా గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు